హలో ఫ్రెండ్స్, ఇక్కడే సంబంధించి మార్కెట్ సెక్టర్ స్వాగతం. ఇక మనకి సాటర్డే రోజు బడ్జెట్ ఈవ్ ఏదైతే ఉందో అది మొత్తం ఈ రోజు ఎంగల్ఫ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మన ట్రంప్ ఎవరైతే ఉన్నారో యుఎస్ ప్రెసిడెంట్, ఆయన శాంక్షన్స్ చైనా అండ్ అదర్ కంట్రీస్ కి విధించడం తోటి ఆ, మనకి ఇక్కడ బడ్జెట్ లో ఉన్న జోష్ మొత్తం ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయింది అండ్ మోస్ట్లీ ఫర్గెటబుల్ బడ్జెట్ లాగానే ఈరోజు స్టడీ ప్యాటర్న్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు మార్కెట్ మనకి నిఫ్టీ చూస్తే కనుక 160 పాయింట్స్ ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. అండ్ ఫస్ట్ హాఫ్ అవర్ లోనే ఆర్ 1 అవర్ లోనే ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది 23,222. సో బడ్జెట్ రోజు లో చూస్తే కనుక 23,318 అండ్ 23,222 లో అనేది ఈ రోజు ఫార్మ్ అవటం చూసాం. బట్ సర్ప్రైజింగ్లీ 23,139 ఏదైతే 30th జనవరి రోజు వచ్చిందో, మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం బై ఆన్ డిప్స్ మార్కెట్ విత్ 23,139 దాని కింద క్లోజ్ అవుతే స్టాప్ లాస్ పెట్టుకోమని ఆ ఆపర్చునిటీ ఈరోజు ఇచ్చిందని చెప్పుకోవచ్చు మనం. బట్ క్లోజింగ్ వచ్చేసరికి కొద్దిగా స్వల్పంగా రికవరీ వచ్చి ఆల్మోస్ట్ 140 పాయింట్స్ రికవర్ వచ్చి 23,350 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఈ రోజు క్లోజింగ్ కూడా అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్ అయింది స్వల్పంగా ఉన్నప్పటికీ. సో మన బై ఆన్ డిప్స్ అనేది వర్కౌట్ అవుతున్నట్టే ఇక్కడ అనిపిస్తుంది. బట్ 23,100 కింద ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ 23,618 ఏదైతే ఈ స్టేజ్ లో 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో దానిపైన క్లోజ్ అవుతే కనుక మేబీ 24,000 రీవిజిట్ చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,100 నుంచి 24,100 ఈ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది, ఒక 100 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే కనుక. సో ఈ రోజు కూడా ప్రాబ్లీ బడ్జెట్ లో ఏదైతే ఇన్ఫ్రాకి పుష్ లేదో అది క్లియర్లీ ఎవిడెంట్ ఉంది మార్కెట్ లో. సో సెల్ ఆఫ్ అనేది అక్కడే మనకు జరగటం చూసాం. బికాస్ ఎల్ఎన్టీ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ ఇన్ నిఫ్టీ, 4.5% కట్ అవుట్ అని చూసాం. ఇక పిఎస్యు నేమ్స్ లో ఏమి చెప్పపోయేసరికి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు అక్కడ కూడా డెఫినెట్ గా ఒక గుడ్ సెల్ ఆఫ్ జరగటం చూసాం. సో స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ, కోల్ ఇండియా, బిఈఎల్, సో అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. బీపీసీఎల్ ఇవన్నీ కూడా. ఇక లాస్ట్ 2 days గా ప్రాబ్లీ ఆటోలో ఏదైతే ఒక మంచి బయింగ్ రావటం చేసాం, ఈ రోజు కొద్దిగా సైడ్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ టాటా మోటార్స్, హీరో మోటార్స్, ఎస్పెషలీ మేబీ టూ వీలర్ సెగ్మెంట్ కొంచెం వీక్ ట్రేడ్ అయిందని చెప్పొచ్చు. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ కూడా ఈరోజు కరెక్షన్ గురయ్యాయి. సో లీవర్ కానీ టాటా కన్స్యూమర్ కానీ కొన్ని డౌన్ సైడే ఎక్కువ రియాక్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక మేబీ ఐ థింక్ ప్రైవేట్ ఫైనాన్స్ నేమ్సే కొద్దిగా ఉత్సాహంగా కనపడ్డాయి అండ్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు. బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఆల్మోస్ట్, బజాజ్ ఫైనాన్స్ అయితే ఒక ఆల్ టైమ్ హై పైన క్లోజ్ అవుట్ అని చూసాం 5% గెయిన్ తోటి. అదే విధంగా బజాజ్ ఫిన్సర్ కూడా ఒక 2.3% గెయిన్ అవుట్ అని చూసాం. ఇక ఆటో నేమ్స్ సైడ్ తీసుకునే ఇందాకేనో ఎంఎండ్ఎం పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఇక ఐటీ నేమ్స్ లో ఒక మంచి బయింగ్ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఐషర్ మోటార్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం మన ఈరోజు. ఐటీ నేమ్స్ లైక్ విప్రో కానీ లేదంటే ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక గత కొన్ని రోజులుగా పడుతున్న ఐటీసీ హోటల్స్ ఈ రోజు ఒక అప్మూవ్కి స్వల్పంగా పెరగటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో అయిన బ్యాంక్ నిఫ్టీ సాటర్డే రోజు ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగిందని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ ఫర్ ఒక చిన్న లోవర్ లో తప్ప. సో సాటర్డే లో 48,925 అండ్ ఈ రోజులో 48,906. బట్ అగైన్ ప్రాబ్లీ ఆ 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అక్కడ నియర్ బై క్లోజ్ అవుట్ అని చూసాం. సో 49,325 20-డే మూవింగ్ యావరేజ్, ప్రాబ్లీ 49,250 100 పాయింట్స్ కిందనే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవుట్ అని చూసాం. ఏదైనప్పటికీ రేంజ్ అయితే ఇంకా యూనో షిఫ్ట్ అవ్వలేదనే చెప్పొచ్చు డౌన్ సైడ్. ఎందుకంటే 48,800 నుంచి 50,300 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో 2 ట్రేడ్స్ మనం చేసుకోవచ్చు. 50,200 వచ్చినప్పుడు అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ కూడా ఇస్తుంది, 150-200 పాయింట్స్ పెట్టుకుంటే కనుక. అదేవిధంగా 48,800 ఆర్ మేబీ వాటి లో ఏదైతే ఉందో 48,900 అక్కడికి వస్తే కనుక లాంగ్ పొజిషన్ క్రియేట్ చేసి ఒక 200 పాయింట్స్ కింద స్టాప్ లాస్ తోటి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు ట్రేడ్ బోత్ వేస్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. సిమిలర్ టు నిఫ్టీ ఐ థింక్ పిఎస్యు నేమ్సే కొద్దిగా ఎక్కువ సెల్ ఆఫ్ కి గురయ్యాయి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కెనరా 2.1% ఫాల్ వచ్చి బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, ఎస్బీఐ ఇవన్నీ కూడా స్వల్పంగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని సైడ్ తీసుకుని అని చెప్పొచ్చు. ఫెడరల్, కోటక్, యాక్సిస్, హెచ్డిఎఫ్సి వీక్ గా ట్రేడ్ అవుతుంటే ఏయూ బ్యాంక్, ఐడిఎఫ్సి అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ స్వల్పంగా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. ఇక ఎఫ్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా సిమిలర్ నేమ్సే మనకు కనపడుతున్నాయి. సో కన్జంప్షన్ థీమ్ లోనే దిర్ ఇస్ లాట్ ఆఫ్ బయింగ్ అని చెప్పొచ్చు.
సాటర్డే రోజు ఏదైతే బయింగ్కి గురయ్యో అదే సెక్టర్స్ అండ్ ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్ నేమ్స్ అని చెప్పొచ్చు. సో వాటితో పాటు ప్రాబ్లీ మిడ్ క్యాప్ ఐటీ ఎక్కడైతే మనకి నిఫ్టీలో ఐటీ కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అయ్యో ఆ నేమ్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఈరోజు క్లోజ్ అవుట్ అని చూసాం. సో వోల్టాస్ కానీ చోలా ఫైనాన్స్ కానీ లేదంటే పిఐ ఇండస్ట్రీస్ కానీ యూపీఎల్ కానీ మ్యాక్స్ హెల్త్ కేర్ ఎంఎండ్ఎం ఫైనాన్స్ సో మిడ్ క్యాప్ ఐటీ నేమ్స్ తీసుకుంటే ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్ పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. అఫ్ కోర్స్ దివీస్ కూడా ఈరోజు ఒక 6% పెరగటం చేసాం. దట్స్ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పాలి. సో ఒక మంచి రిజల్ట్స్ దివీస్ అనౌన్స్ చేయడం తోటి స్టాక్ ఒక మంచి అప్ మూవ్ రావటం చేసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ లో సేమ్ స్టోరీస్ ప్రాబ్లీ ఎక్కడైతే మనకి సెల్ ఆఫ్ కి గురవుతున్నాం అవే కంటిన్యూగా సెల్లింగ్ రావటం చూస్తున్నాం మనకి. అఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ నేమ్స్ కొన్ని వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఐ థింక్ ఏదైతే నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో సో స్టాక్స్ లైక్ కోల్గేట్, పామోలివ్, మ్యారికో లాంటివి. అదర్వైజ్ ప్రాబ్లీ క్యాపిటల్ గుడ్స్ ఆర్ బర్స్ట్ హిట్ అగైన్. ఈ రోజు కూడా మొన్న 5 to 7% పడ్డ సిమెంట్స్ ఈ రోజు ఇంకో 7% విత్ వాల్యూమ్స్ ఎక్స్టెండింగ్ ఫాల్ అనేది అవటం చేసాం. సో విచ్ ఇస్ నాట్ గుడ్. ఇంకా అదే కోలో ఏబీబీ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఒక మంత్లీ లోవర్ లోస్ రావటం చూస్తున్నాం. సో ప్రాబ్లీ దిస్ ఆల్ ఆర్ వెరీ బ్యాడ్ ఇండికేషన్స్. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఈ వెల్త్ అనేది ఇరోడ్ అయిపోవడం చూస్తున్నాం, ఎస్పెషల్లీ క్యాపిటల్ గుడ్స్ లో. సో ఫర్ ఇన్స్టెన్స్ ఏబీబీ మనం చార్ట్స్ లో తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ హాఫ్ అవటం చూస్తున్నాం. మేబీ ఇంకొక 500-600 పాయింట్స్ పడితే కనుక 9,200 నుంచి 5,200 వరకు కూడా పడుతుంది చూసాం. సిమిలర్లీ సిమెన్స్ కూడా మనం టాప్ నుంచి చూస్తే కనుక ప్రాబ్లీ హైయెస్ట్ దీనిది మనకు చూస్తే కనుక 8,000 నుంచి ఆల్మోస్ట్ 5,200 దాకా రావటం చూసాం. సో ఇంకా స్టోరీ చెప్పాల్సింది ఏం లేదు. అగైన్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ ప్రాబ్లీ హట్కో కానీ ఆర్ఈసి, పిఎఫ్సి కానీ లేకపోతే హెచ్ఎఫ్సిఎల్, కోర్స్ ఇది పబ్లిక్ సెక్టర్ కాదు. న్యూ ఎంట్రెంట్స్ లైక్ సిడిఎస్ఎల్, హెచ్ఎఫ్సిఎల్, ఎల్ఐసి హౌసింగ్ కానీ లేకపోతే ఏంజిల్ వన్, ఎన్సిసి, ఇవన్నీ కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటే కొత్తగా యాడ్ అయినాయి స్టాక్స్. నవంబర్లో ఎఫ్ఎండోలు వచ్చినాయి. సో అదేవిధంగా ఐఆర్బి కానీ, సిజీ పవర్ అండ్ నేషనల్ అల్యూమినియం. సో ఆఫ్ కోర్స్ చైనా గూడ్స్ మీద 10% టారిఫ్ విధించడం తోటి ఈరోజు మెటల్స్ కూడా చాలా వీక్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ ఫ్రంట్ లైన్ కొద్దిగా వీక్ అయినప్పటికీ సెకండ్ రన్ స్టాక్స్ కొద్దిగా రికవర్ కాలేకపోయాయి. అదేవిధంగా రియాలిటీ నేమ్స్ లో డిఎల్ఎఫ్ అండ్ ఓబ్రా రియాలిటీ లాంటివి చాలా చాలా వీక్ ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక క్యాష్ నేమ్స్ మనం వెళ్ళి చూస్తే కనుక సేమ్ స్టోరీ ఇక్కడ కూడా. సో క్యాపిటల్ గుడ్స్ ఇవన్నీ కూడా ప్రాబ్లీ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. ఆర్ ఇన్ఫ్రా నేమ్స్ ఇవన్నీ కూడా. సో పితే ఇంజనీరింగ్ 11% కట్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ మనకి రైల్వే స్టాక్స్ లైక్ టెక్స్టైల్ కానీ లేదంటే ఆర్బిఎన్ఎల్ కానీ, రైల్టెల్ కానీ, ఇర్కాన్, ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 5 to 10% దాకా కూడా కరెక్ట్ అవడం చేసాం. ఇక డిఫెన్స్ నేమ్స్ లైక్ బిడిఎల్ కానీ, అదేవిధంగా రియాలిటీ నేమ్స్ లైక్ అనంతరాజ్ కానీ, ఐ థింక్ జెన్సార్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్, అదేవిధంగా జెన్ టెక్నాలజీస్ ఏదైతే డ్రోన్స్ కి డిఫెన్స్ నేమే, అది కూడా అంటాం మనం, డ్రోన్స్ తయారు చేసే కంపెనీ, ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాయి. ఇక పవర్ రిలేటెడ్ స్టాక్ పవర్ మెక్ కానీ, ఇన్ఫ్రా నేమ్స్ లైక్ ప్రాజ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఐ థింక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ఎలక్ట్రిక్ బస్సెస్ తయారు చేసే కంపెనీస్ లైక్ జేబిఎంఏ ఆర్ ప్రాబ్లీ ఒలక్ట్రా గ్రీన్ టెక్ లాంటివి కానీ. అదర్వైజ్ షిప్పింగ్ నేమ్స్ లో జిఆర్ఎస్సి, మజగాన్ డాగ్, కొచిన్ షిప్ యార్డ్. సో ఈ నేమ్ ఎనీథింగ్, ఎనీ డిఫెన్స్ నేమ్స్, డ్రీమ్ ఫోక్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇవాళ వీక్ గా ట్రేడ్ అవుతుంది విషయం. సో మెటల్స్ లో లాయిడ్ ఎస్ఎంఈ ఈరోజు కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. అదేవిధంగా డిఫెన్స్ నేమ్స్ లో బిఎంఎల్ కూడా ఈరోజు 4% దాకా పడుతుంది విషయం. ఇక పెరిగిన నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అగైన్ కన్స్యూమర్ రిలేటెడ్ థీమ్, కన్సంప్షన్ స్టోరీ. సో సారేగామా 10% పెరగటం చేసాం. సింఫోనీ ఏదైతే కూలర్స్ తయారు చేసే కంపెనీ 8% పెరగటం చేసాం. అదేవిధంగా స్విగ్గీ ఈరోజు ఒక 5% టాప్ యాడ్ అవటం చేసాం. అదేవిధంగా గోల్డ్ డైమండ్ ఒక 3% పైన యాడ్ అవటం చేసాం. లక్స్ ఒక 2% పై యాడ్ అవటం చేసాం. అదేవిధంగా కొన్ని అదర్ నేమ్స్ లైక్ జ్యోతి స్ట్రక్చర్ కానీ, గ్యాబ్రియల్ కానీ, గ్రీవ్స్ కాటన్, కేపీఏ గ్రెయిన్, ఇవన్నీ కూడా 3 to 5% దాకా కూడా పెరగటం చేసాం. ఇక బడ్జెట్ అనేది మర్చిపోయాం మనం ఆల్రెడీ. అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రాబ్లీ ట్రంప్ శాంక్షన్స్ ఎలా ఉంటాయి ఫర్దర్ గా, ఆల్రెడీ హ్యాస్ అనౌన్స్డ్, నిన్న అనౌన్స్ చేశాడు. మళ్ళీ అగైన్ నెక్స్ట్ డే ఏం చేస్తాడు అనేది దాని మీద మార్కెట్ డిపెండింగ్ ఉంటుంది. అగైన్ గ్లోబల్ మార్కెట్ రియాక్ట్ ఎట్లా అవుతుంది. ఈ వీక్ లో ఆర్బీఐ మీట్ కూడా ఉంది అండ్ ఢిల్లీ ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ వీక్ లో రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి దాని ప్లే కూడా మార్కెట్ లో ఉంటుంది. బట్ ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. సో యాజ్ ఎ ట్రేడర్ మనకి స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవడం, అదేవిధంగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బుక్ చేయడం అనేది మన పని. అంతకుమించి
ఎక్స్టర్నల్ ఈవెంట్స్ అనేవి ఆల్వేస్ ఉంటూనే ఉంటాయి కాబట్టి యాజ్ ఆఫ్ నో వెరీ వెరీ కాషియస్గా ఉండాలి. రెక్లెస్ ట్రేడింగ్ అయితే డెఫినెట్లీ మనం చేయకూడదు. సో ఈ మనీ కన్సంప్షన్ లోకి డెఫినెట్ గా మూవ్ అవుతుంది అదర్ డిఫెన్స్ అండ్ పిఎస్యు నేమ్స్ నుంచి. ప్రాబ్లీ కొన్ని రోజులు ఇది కొనసాగినాక ఈవెన్ కన్సంప్షన్ నేమ్స్ లో కూడా సెల్లింగ్ అనేది కూడా ఎక్కడైనా వస్తుంది. ఎందుకంటే ఒక స్టాక్ ఏదైతే పెరుగుతుందో దానిలో ప్రాఫిట్ టేకింగ్ అనేది కామన్ కాబట్టి ఎవరైనా కొని ఉన్నారు అనుకుంటే కనుక కన్జంప్షన్ థీమ్ లో వాళ్ళ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఆల్మోస్ట్ 390 నుంచి 450 రావటం చూసాం. సో క్లోజ్ టు 15% పెరిగింది లోస్ నుంచి. సో ఐ థింక్ 460 470లో రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. లేకపోయినా కూడా లోలో కొన్న దే షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్. అదేవిధంగా బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైనా సపోర్ట్ దగ్గర ఉండి స్టాప్ లాస్ నియర్ బై ఉండి రివార్డ్ బాగుంది అంటే కనుక వన్ షుడ్ ట్రై టు ఈవెన్ వెంచర్ అవుట్ ఆఫ్టర్ సమ్ సెల్ ఆఫ్ ఇంకా ఫర్దర్ గా చెప్పుకోవచ్చు మనం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.